హలో అద్దంకి. ఈరోజు మనము నక్షత్ర వనం దగ్గరికి వచ్చేసాం మన అద్దంకిలో. సో, దీని గురించి అన్నగారితో ఒకసారి మాట్లాడదాం. అన్న, ఇప్పుడు జరుగుతుంది ఏందంటే ఆధ్యాత్మికంగా మహిళలందరూ కలిసి ఇక్కడ ఒక పూజా కార్యక్రమంలా చేస్తున్నారు. దీని గురించి ఒకసారి 2 మాటలు మీరు చెప్పగలరా? ఇక్కడ వచ్చేసేసరికి నక్షత్ర వనము, రాశి వనము, వినాయక వనము, సప్తర్షి వనము, శివ పంచాయతన వనము, ఆ విధంగా దానికి వనాలు ఏర్పాటు చేయటమైంది. మనిషి పుట్టిన 27 నక్షత్రాలు, ఎవరైనా సరే 27 నక్షత్రాల్లో పుట్టాల్సిందే. వారు ఎవరికి సంబంధించిన మొక్క వాళ్ళకి ఏర్పాటు చేశాము. వారు ఆ నక్షత్రాన్ని ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ శివ పంచాయతన వనం అని, వినాయక వనం అని అన్ని ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలు ఏర్పాటు చేశాం ఇక్కడ. ఇప్పుడు మన గర్భిణీలు, అట్లా పెద్ద వయసు వారు కాస్త మంచి ఆహ్లాదం, మంచి గాలి పీల్చాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఆనందంగా ఆనందించవచ్చు. వారు ఇప్పుడు డాక్టర్లు కూడా చెబుతున్నారు, ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు, అమ్మ మీరు కాస్త మంచి ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన గాలి పీలుస్తూ ఉండాలి అని అంటే చాలామంది వచ్చి ఇక్కడ రోజు సేద తీరుస్తున్నారు. తర్వాత వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ మన వేలమూరిపాడు రోడ్డు దాకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక అరగంట గంట సేపు వచ్చేసి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆనందిస్తున్నారు. ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటా అంతటా